తిరుపతి గ్రామ దేవత తాతయ్యగుంట గంగమ్మ ఆలయ అభివృద్ధికి పాలక మండలి ప్రత్యేక చర్యలు చేపడుతోంది. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడంతో పాటు ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్యను పెంచే లక్ష్యంతో పలు కీలక నిర్ణయాలను అమలు చేస్తోంది. ఆలయ పరిసరాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తోంది. ముఖ్యంగా తిరుపతి లోకల్ టెంపుల్ దర్శన ప్యాకేజీలో తాతయ్యగుంట గంగమ్మ ఆలయాన్ని కూడా చేర్చేలా చర్యలు చేపట్టింది. త్వరలో ప్రత్యేక టూరిజం బస్సుల ద్వారా భక్తులు గంగమ్మ అమ్మవారిని దర్శించుకునే విధంగా చర్యలు చేపట్టామంటున్న గంగమ్మ ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్తో మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ ఫేస్ టు ఫేస్. తాతాచార్యులచే నిర్మించబడినటువంటి తాతయ్యగుంట గంగమ్మ ఆలయం వెంకటేశ్వర స్వామి సోదరుడిగా విరజిల్లుతూ తిరుపతి గ్రామదేవతగా కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా దినదిన అభివృద్ధి అయితే తాతయ్యగుంట గంగమ్మ ఆలయం అభివృద్ధి చెందుతున్న పరిస్థితి. ప్రస్తుతం గడిచినటువంటి అయితే అమ్మవారి గంగా జాతర విశేషాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి పాలక మండలి చైర్మన్ అయినటువంటి మహేష్ యాదవ్ గారు మనతో ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి సార్, గడిచినటువంటి అమ్మవారి గంగా జాతర మహోత్సవం ఏ విధంగా అయితే జరిగింది, అమ్మవారి హుండీ ఆదాయం ఏ విధంగా వచ్చి అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మీరందరూ చూశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి తిరుపతి గంగ జాతర అంగరంగ వైభవంగా జరగడం జరిగింది. అదేవిధంగా భక్తులు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక సంఖ్యలో ఈసారి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. గత ఏడాది జాతర రోజున 83,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటే ఈ ఏడాది 1,60,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా క్యూలైన్లో ఉండే భక్తులకు కూడా, దర్శనాలకు వచ్చే భక్తులకు కూడా అందరికీ కూడా మేము అన్ని సౌకర్యాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా సంతృప్తి సంతోషకరం వ్యక్తం చేశారు. వాళ్ళు వచ్చే భక్తులందరూ కూడా ఉచితంగా మంచినీటి బాటలను అయితే ఏమి, అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లు ఉచితంగా దేవస్థానం వారి ద్వారా మేము వాళ్ళకి పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా క్యూలైన్లో వచ్చే భక్తులు కూడా ఎక్కడ స్టాగ్నేట్ కాకుండా, ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది లేకుండా కూడా లోపల కూలర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు గుళ్ళో లోపలికి వచ్చిన దర్శనానికి క్యూలైన్లో వెళ్ళిన 15 నుంచి 20-25 నిమిషాల లోపల వాళ్ళు సంతృప్తికరమైన సంతోషకరమైన దర్శనం చేసుకుని కూడా బయట వచ్చారని చెప్పిన కూడా వాళ్ళందరూ వ్యక్తం చేస్తుంటే, ఆనందం వ్యక్తం చేస్తుంటే మా పాలక మండలి కూడా మేము చాలా సంతోషపడ్డాము. గత ఏడాదితో పోలిస్తే గత ఏడాది మనకి 95 లక్షల రూపాయలు ఓవరాల్గా జాతరకి గుడికి ఆదాయం వచ్చింది. ఈ ఏడాది 1,24 లక్షల రూపాయలు ఈసారి భక్తుల ద్వారా, హుండీ ద్వారా, అదేవిధంగా టికెట్ల ద్వారా దేవస్థానానికి ఆదాయం చేకూరింది. గతాన్ని పోలిస్తే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్ చూస్తే 29 లక్షల రూపాయలు అదనంగా దేవస్థానానికి హుండీ టికెట్ల ద్వారా ఆదాయం వచ్చిందని కూడా తెలియజేసుకుంటున్నాం. మీ ఏదైతే పాలక మండలి ఏర్పడిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరిగిందండి అసలు ముఖ్యంగా? గుళ్ళో ఎన్నడూ లేని విధంగా గతంలో చూస్తే ఆలయ చరిత్రలో మొట్టమొదటిసారి కూడా మా పాలక మండలి వచ్చిన తర్వాత పక్కనున్న ప్రైవేట్ బిల్డింగ్ని తీసుకొని దాన్ని మేము గుడి విస్తీర్ణంలో యాక్చువల్గా గుడి ఎక్స్పాన్షన్ ఆలోచనలో ఉన్నాం. మా పాలక మండలి వచ్చిన తర్వాత పెరిగిన జనాభా దృష్ట్యా, అదేవిధంగా గుడికి వచ్చే భక్తులు ఎక్కువైనారు కాబట్టి గుడి సరిపోవడం లేదు, హార్ట్ ఆఫ్ ద టౌన్లో ఉంది కాబట్టి ఇక్కడ గుడిని మేము యాక్చువల్లీ ఎక్స్పాన్షన్ మెయిన్ ఫస్ట్ ఏమే మాది గుడి ఎక్స్పాన్షన్ ఆలోచనలో ఉన్నాం మేము. దానికి అనుగుణంగానే ఒక ప్రైవేట్ బిల్డింగ్ లాస్ట్ ఇయర్ తీసుకోవడం జరిగింది. ఈ ఇయర్ కూడా నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉండే బిల్డింగ్ కూడా వాళ్ళతో ఆల్రెడీ మాటలు సంప్రదించడం జరుగుతుంది. వాళ్ళు కూడా దానికి కొంచెం సానుకూలంగా స్పందిస్తున్నారు. వాళ్ళు కూడా కొంచెం టైం వ్యవధి అడిగారు. దాన్ని కూడా త్వరలోనే ఆ స్థలాన్ని కూడా ఆ బిల్డింగ్ కూడా తీసుకొని టెంపుల్ ఎక్స్పాన్షనే మా ధ్యేయంగా కూడా మేము పనిచేస్తున్నామని కూడా తెలియజేసుకుంటాం. అయితే గతంలో కూడా సరే గంగమ్మ ఆలయం, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం దర్శించుకున్న అనంతరం కూడా సరే కొండపై ఉన్న శ్రీవారిని దర్శించుకోవడానికి లేదు, కాలక్రమేణా కూడా అది మరుగున పడిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ మధ్య కాలంలో కూడా అట్లా ప్రముఖులు కూడా సరే పెద్ద సంఖ్యలో కూడా సరే వస్తున్న పరిస్థితి ఏముంది, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మేము యాక్చువల్గా ఇప్పుడు మొదటి నుంచి చరిత్ర తీసుకుంటే గంగమ్మ ఆలయం తిరుపతి 900 సంవత్సరాల లాంటి చరిత్ర ఉంది. చరిత్రలో మనం చూసుకుంటే అమ్మవారిని ఇక్కడ గంగమ్మని దర్శించుకొని తిరుపతి కంటే తిరుమలకు వచ్చే భక్తులందరూ కూడా గంగమ్మని దర్శించుకొని మళ్ళీ పైకి వెళ్ళి స్వామిని దర్శించుకునే ఆనవాయితీ సాంప్రదాయం ఉండేది. అది కాలక్రమేణా మరుగున పడిపోయింది. అది అందరూ కూడా నేరుగా వచ్చి తిరుమలకి వెళ్ళిపోవడం, తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకుని మళ్ళీ తిరుగు ప్రయాణం చేస్తున్నారు. దానికి మేము మా పాలక మండలి వచ్చిన తర్వాత తిరుమలకు వచ్చే ప్రముఖుల్ని, సెలబ్రిటీలందరినీ కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళని టెంపుల్ మా గుడికి తీసుకొని వచ్చి వాళ్ళ ద్వారా బయట ప్రపంచానికి అందరికి కూడా వాళ్ళ ద్వారా తెలియజేస్తూ ఇక్కడ తిరుపతిలో గంగమ్మ తల్లి ఉన్నారు, వెంకటేశ్వర స్వామివారికి స్వయాన ఆమె చెల్లెలు అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారు ఆశీస్సులు పొందాలని కూడా వాళ్ళ ద్వారా తెలియజేయడం ద్వారా ఇక్కడ అందరూ కూడా అంటే ఈ మధ్యకాలంలో ఆలయానికి వచ్చే భక్తులు కూడా పెరిగారు. ఈ మధ్యకాలంలో మేము అదేవిధంగా మా పాలక మండలి వచ్చిన తర్వాత లోకల్లో ఉండే బస్టాండు, రైల్వే స్టేషన్లో ఉండే ట్యాక్సీ యూనియన్లు, ఆటో యూనియన్ల వాళ్ళతో కూడా చర్చించి
వాళ్ళలో కూడా లోకల్ టెంపుల్స్లో ప్యాకేజ్లో కూడా అమ్మవారి ఆలయాన్ని యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ రిక్వెస్ట్ చేసి వాళ్ళ ఒక వెబ్సైట్లో, అఫీషియల్ వెబ్సైట్లో కూడా మేము తిరుపతి ఆలయ దర్శని ఒక ప్యాకేజీలో కూడా గంగమ్మ ఆలయాన్ని యాడ్ చేయడం జరిగింది. అదే ఏపీ టూరిజం చైర్మన్ గారిని కూడా తీసుకొని రావడం జరిగింది ఆలయానికి. ఆయన కూడా రిక్వెస్ట్ చేసాం, సార్ మీ టూర్ ప్యాకేజ్ టూరిజంది లోకల్ టెంపుల్ బస్సెస్ ప్యాకేజ్ ఉంది, దాంట్లో కూడా మా గంగమ్మ టెంపుల్ని యాడ్ చేయాలంటే ఆయన కూడా స్థానికంగా స్పందించి వెంటనే కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. అది కూడా జూన్ మొదటి వారంలో కూడా అది కూడా టూరిజం ఒకటి ప్యాకేజ్ టూర్ బస్సులు కూడా లోకల్ టెంపుల్ ప్యాకేజ్లో కూడా గంగమ్మ గుడికి త్వరలో రాబోతుందని కూడా తెలియజేసుకుంటున్నాం. ఏ విధంగా ఉంటాయంటే లోకల్ టెంపుల్కి వచ్చే ప్రైవేట్ ఏదైతే టూరిస్ట్ బస్సులకు సంబంధించి వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దర్శన ఏర్పాట్లు ఏ విధంగా ఉండదు? వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లే చేస్తామండి. మామూలుగా వచ్చి వాళ్ళకు టైం ఇస్తారు, వాళ్ళ టైంలో మాకు టెంపుల్కి వస్తారు కాబట్టి ఆ టైంలో క్యూ లైన్లన్నీ కూడా బ్రేక్ చేసుకొని వాళ్ళకి సపరేట్గా ప్రత్యేకమైన దర్శన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా వాళ్ళని చూసుకునే బాధ్యత కూడా మా పాలక మండలి తీసుకుంటుంది. ఏదైతే కోరిన కోరికను కొలిచే కొంగు బంగారంగా అమ్మవారు వెలజల్లుతున్నారు. దినదిన అభివృద్ధి కూడా సరే తిరుపతి గ్రామదేవత గంగమ్మ ఆలయం అభివృద్ధి చెందుతున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. వచ్చినటువంటి సెలబ్రిటీలు ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సరే శ్రీవారి దర్శనం కంటే ముందే ఇక్కడ గంగమ్మ ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం కూడా సరే శ్రీవారిని దర్శించుకునే విధంగా కూడా సరే దాని తగ్గట్టు కూడా సరే పాలకమండలి ఏర్పాట్లు చేస్తుంది. ముఖ్యంగా తిరుపతి లోకల్ టెంపుల్స్ ఏదైతే ఉంటుందో స్థానికులుగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్ బస్టాండ్లో ఉన్నటువంటి ఆర్టీసీ డ్రైవర్లతో పాటు అదేవిధంగా స్థానికంగా ఉన్న లోకల్ ప్రైవేట్ ట్యాక్సీలు ఆటో వాళ్ళతో కూడా సరే మీటింగ్ నిర్వహించుకొని లోకల్ టెంపుల్కి వచ్చే విధంగా కూడా సరే వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు ఏదైతే లోకల్ టెంపుల్కి సంబంధించినటువంటి టూరిస్టు వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆర్టీసీకి సంబంధించి వాళ్ళతో కూడా మాట్లాడి అయితే మరికొద్ది రోజుల్లోనే తిరుపతిలో కూడా సరే అన్ని లోకల్ టెంపుల్తో పాటు తిరుపతి గ్రామదేవత ఆలయాన్ని కూడా సందర్శించే విధంగా వచ్చినటువంటి ఆ సమయంలో వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్యూ లైన్లు కూడా ఆపి లోకల్ టెంపుల్ దర్శనం ఏర్పాటు చేసే విధంగా వాళ్ళకి తీర్థప్రసాదం అందించే విధంగా కూడా సరే చర్యలు తీసుకున్నామనేసి కూడా సరే చైర్మన్ మహేష్ యాదవ్ చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి సిటీ 24/7 తిరుపతి.